ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొటారు ఆదిశేషు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏలూరు అశోక్ నగర్ లోని దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ అభిమానుల 1500 మందితో కలిసి కొటారు ఆదిశేషు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలను ఉద్దేశించి కొటారు ఆదిశేషు మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి బలపరిచిన దెందులూరు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలోపేతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో గ్రామ బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు మద్దతుగా నిలబడ్డారని, ఆయన సూచనలను తప్పకుండా పాటించి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా మనం తొందరపడి ఏ సమావేశాలు కానీ ఇలాంటివి నిర్వహించకుండా ఉంటే మంచిదని ఆయనే సజెస్ట్ చేయడం. అందుకనే ఇప్పటివరకు ఇలాంటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణాలు, దీనికి వెనుకున్నటువంటి సమస్యలు కానీ, ఎవరైనా ఇబ్బంది పెట్టిన కారణాలు కానీ అన్నీ మీరంతా మర్చిపోయి ఇప్పుడు ఆయన ఏం చెప్తారో విని మీరందరూ కూడా ఆయన వెనకాల నడవాలని కోరుకుంటూ, మనమందరం కూడా ఆయన సహకరించి, ఇవాళ రాకపోవచ్చు మనకు ఛాన్స్, బట్ కానీ రేపు అనేది ఒక రోజు ఉంటుంది, డెఫినెట్గా మనకి కంపల్సరీ వస్తుంది. ఇక్కడ చాలామంది చాలా బాధపడి ఉంటారు ఈ స్టేజ్కి రావడానికి. మీ అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రావడానికి సహకరించినటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున, దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దెందులూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలిచి మీ అందరికీ కూడా ఒకే ఒక్క నినాదం, మన పవన్ కళ్యాణ్ గారు మనకి చెప్పినటువంటి నినాదం, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా పొత్తులో భాగంగా పొత్తును పాటిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా పొత్తును పాటిస్తూ, పొత్తు ధర్మాన్ని కనీస ధర్మంగా మన అందరం కూడా అంగీకరించి ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. ఈ మాట ఇంతమందిని పిలిచి ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా
ఒక్కొక్క దారిలో నడవడం జరుగుతుంది. అందరికీ ఒకే దారి ఉండాలి, ఒకే బాణం ఉండాలి. అదే పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చినటువంటి నినాదం అవ్వాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇక్కడ పిలిచి మీ అందరికీ కూడా తెలియపరచాలి అనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈసారి అవకాశం రాలేదు. నెక్స్ట్ టైం మనకి ఖచ్చితంగా అవకాశం వస్తుందని తెలియపరుస్తూ మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలిపినందుకు మీ అందరికీ ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియపరుచుకుంటున్నాను. 2014లో మనం ఎటువంటి పదవులు ఆశించకుండా ఎలక్షన్లో పోటీ చేయకుండా అన్కండిషనల్ గా ఎన్డీఏ కూటమికి మనం మద్దతు తెలపడం జరిగింది. అలాగే 2019లో మనం విడిగా పోటీ చేయడం జరిగింది. అవన్నీ కూడా క్రోడీకరించుకుని మనం ఏం చేస్తే బాగుంటది అనే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎన్డీఏ కూటమిలో మనందరం కూడా ఉంటూ మనకు వచ్చినటువంటి 21 నియోజకవర్గాల్ని ఖచ్చితంగా అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మన దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా దానికోసం కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెందులూరు నియోజకవర్గంలో మన జనసేన పార్టీ ఎంతో బలంగా ఉందని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు, జనసేన నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించడం జరిగింది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, దెందులూరు నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని మనం ఒక్కళ్ళమే పాటించడం కాదు, ఎదుటి పార్టీలు కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి హెచ్చరిక కూడా నేను జారీ చేస్తాను. అదేవిధంగా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మనందరికి మద్దతు కూడా తీసుకుని గెలుపొందాలని చెప్పి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాము. జన సైనికులు అందరూ కూడా వచ్చి ఈ రోజు దెందులూరు నియోజకవర్గం యొక్క యూనిటీని తెలియపరచడం జరిగింది. అలాగే ఈ యూనిటీని మనం ఇంకా ముందు 2029లో కూడా మనం కంటిన్యూ చేస్తూ జనసేన పార్టీ కోసం మనం పాటుపడుతూ జనసేన పార్టీని కాపాడుకుంటూ జనసేన నినాదంతో ముందుకెళ్లాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. అందరికీ కూడా నేను ఒకటే తెలియపరుస్తున్నాను, జనసేన పార్టీ 2024లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజాపాలన, ప్రజలకి అందరికీ కూడా ఒకటే న్యాయం జరిగే విధంగా చేస్తానని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరచాలని చెప్పి ఈ సమావేశాన్ని కూడా